హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళైతే మీకోసం చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్స్తో అయితే వచ్చేసాను. అన్నీ కూడా పూజా సెట్స్, అలాగే మనకి ఇంట్లో పనికొచ్చేవి అండ్ పూజ గదిలో పనికొచ్చే ఐటమ్స్ అన్నిటితో అయితే వచ్చానన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. సో ఒక్కసారి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నీ కూడా రివ్యూ చేసి చెప్పేస్తాను అసలు ఎలా ఉన్నాయి ఏంటి, అండ్ మీకు కొనుక్కోవాలా వద్దా అన్నది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్పేస్తాను. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న దాని గురించి అయితే మాట్లాడాలి. సో మీషోలో నేను చూపించే ప్రోడక్ట్స్ నేను లింక్ చేసేవి మాత్రమే నేను ప్రాపర్గా బాగున్నవి అయితే చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇది తెప్పించాను నేను, చూడండి దీంట్లో మీకు ఏంటంటే ప్రోడక్ట్ చూడడానికి పైనుంచి బాగానే ఉంది, బట్ దీని క్వాలిటీ మీద వచ్చేసేసరికి ఇది మనకి ఇలా బ్రోకెన్ పీస్ అనేది వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి ఇది అటాచ్డ్ రావాలి. సో ఇక్కడ అటాచ్డ్ వచ్చి మనకి ఇలా ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఓపెన్ అయ్యేది దీనికి రాలేదు, ఇలా మీకు సెపరేట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉన్న ప్రోడక్ట్స్ నేను మీకు రివ్యూలో చెప్పను, కాబట్టి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను వీడియో ఇలా పెట్టంగానే మీకు ఇలా వచ్చేస్తుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ పూజా ప్రోడక్ట్ వచ్చేసి ఈ చిన్ని సైజు చెంబు అండ్ దాని మీద మనకు వచ్చిన లిడ్ అనమాట. సో ఇది మీరు చూసారంటే మీకు ఇలాగా చిన్న గిన్నెతో అయితే వస్తుందన్నమాట. జనరల్గా మనం ఎప్పుడైనా కానీ ఊర్లకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము, దేవుడి గదిలో కొన్ని పళ్ళు అంటే డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం వాటర్ అనేది పెట్టేసి వెళ్ళిపోతాం కదా. సో వాటి కోసంగా అయితే ఇది పర్టికులర్గా పర్ఫెక్ట్గా పనికొస్తుంది. సో మనం దేవుడి గదిలో కొంచెం వాటర్ అనేది పెట్టేసి బయటికి వెళ్ళడానికి ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఈ క్యూట్ సెట్ బడ్జెట్లో వచ్చేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ చిన్నది కుంకుమ పసుపు మనం వేసుకుంటాం కదా, సో ఆ సెట్ అనమాట. సో జనరల్గా ఇది మన దగ్గర అయితే ప్లాస్టిక్వి కానీ స్టీల్వి కానీ వాడుతూ ఉంటారు, కానీ దేవుడి గదిలో మనకి గోల్డ్ ఫినిష్లో అంటే బ్రాస్ ఐటమ్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇవి ఇలాగా మీకు 2 ఇంచెస్ 2 ఇంచెస్లో అయితే ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో చాలా క్యూట్గా ఉంది, దేవుడి గదిలోకి పర్ఫెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ చిన్న క్యూట్ అండ్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉండే అగరబత్తి స్టాండ్ అనమాట. సో మీకు ఇలాగా మొత్తం ఓం సింబల్స్తో అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్. సో మీకు ఎలా వస్తుందంటే కింద మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇక్కడ మీకు కడ్డీలు పెట్టుకోవడానికి స్టాండ్ అనేది ఉంటుందన్నమాట. బ్రాస్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి. అండ్ దీనిపైన ఇలాగ మీకు క్లోజ్ చేసుకోవడానికి ఇది వస్తుంది. సో ఇలా క్లోజ్ చేసి పెట్టినప్పుడు బూడిదంతా కూడా మీకు కింద కలెక్ట్ అయిపోతుంది. పైన మనకి ఏదైతే రంధ్రాలు ఉన్నాయో ఓం అని అందులోంచి అయితే మనకి అగరబత్తి అనేది వస్తుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ కూడా నా సైడ్ నుంచి 10/10. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనము ఈ క్యూట్ బ్రాస్ బాక్స్తో అయితే వచ్చేసాము. ఈ గోల్డ్ బాక్స్ ఫినిష్ చూడండి మీరే. సో పైన అంతా కూడా మీకు ఇలాగా ఏనుగులతో అండ్ మధ్యలో అయితే ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది. అండ్ బాక్స్ చుట్టూ కూడా మీకు ఇలాగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతూ పోతుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మీకు ఇలాగా లాక్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. లాక్ ఓపెన్ చేసి మీరు ఇలాగ తీసుకున్నారంటే అప్పటి రోజుల్లో మనకి పాన్ డబ్బా అంటాం కదా, సో ఆ టైప్లోనే మీరు కావాలంటే దీన్ని పూజ గదిలోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. దేవుడివి జ్యువెలరీ కానీ లేదా ఇంకేమైనా ప్రీషియస్ థింగ్స్ పెట్టుకోవడానికి దేవుడివి వాటిలి వరకు వీటిల్లో పెట్టుకొని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా మీకు తుప్పు పట్టడం కానీ అలాంటిది ఉండదన్నమాట. సో ఇది ఎలా వచ్చిందంటే మీకు బ్రాస్ ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని మొత్తం కూడా బాక్స్ అనేది కార్వింగ్ చేస్తున్నారు. సో ఈ బాక్స్ కూడా నా సైడ్ నుంచి 10/10, ఎందుకంటే అంత బాగుంది ప్రోడక్ట్. మీకు ఎక్కడ కూడా ఇది ఫ్యాన్సీ ఐటమ్ అనిపించదు, ఎక్కడి నుంచో మీరు యాంటిక్గా తెప్పించినట్టు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను 2 సెట్ బాస్కెట్తో అయితే వచ్చేసాను. సో ఇవైతే మనకి 2 వస్తాయండి. సో ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ బాస్కెట్ వచ్చేసి మీకు కొంచెం చిన్నది వస్తుంది. బాస్కెట్కి ఇలా హ్యాండిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే చిన్న రో స్ట్రక్చర్ అనేది వస్తుంది. అండ్
మొత్తం కూడా మీకు పైన హ్యాండిల్ అనేది కంఫర్టబుల్గా హోల్డ్ చేయడానికి ఇలాగ స్ప్రింగ్ అనేది వస్తుంది. సో మీకు బ్రాస్ అనేది ఎక్కడ పాడవకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేశారంటే మొత్తంగా కూడా మీకు వ్రాప్లో అయితే ఇచ్చారనమాట. సో ఎక్కడ మీకు ఇది పాడవడం కానీ లేదా ఇంకేదైనా డ్యామేజ్ అవ్వడం కానీ ఉండదన్నమాట. సో ఇదొక బాస్కెట్ అయితే, అండ్ దీని మీద ఇంకొంచెం పెద్దది. సో ఈ బాస్కెట్ కూడా మనకి ఇలాగా హ్యాండిల్తో అనేది వచ్చేస్తుంది. సో ఇలా మీరు హ్యాండిల్తో ఎక్కడికైనా కానీ పూజ గదిలో పెట్టుకోవడానికి కానీ లేదా మనం గుడికి తీసుకెళ్ళడానికి కానీ ఇలాంటి బుట్టలు అనేవి చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ సెట్ అనమాట. ఇదేంటంటే మీకు ఫ్రూట్స్ పెట్టి మనం దేవుడి దగ్గర పెడతాం కదా, జనరల్గా ప్లేట్లో పెట్టకుండా ఇలాగ మీకు బ్రాస్ ఐటెంలో అయితే ఇచ్చారనమాట. ఉర్లీ అంటాం కదా, ఉర్లీలోనే మీకు ఇది కొంచెం హోల్స్తో వస్తుంది, బట్ మీరు ఇందులో వాటర్ ఫిల్ చేయడానికి ఉండదన్నమాట. ఇలాగా మీరు ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా కానీ నైవేద్యం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. సో ఇందులో అయితే మీకు పికాక్ కార్వింగ్తో చుట్టూ డిజైన్ ఇచ్చేశారు, అండ్ మొత్తం కూడా బ్రాస్ క్వాలిటీ అన్నది చాలా బాగుంది. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేసేయండి. సో నా సైడ్ నుంచి ఈ ప్రోడక్ట్ కూడా 10/10 అని చెప్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మంచిగా మనకి ఎంత అయితే సైజులో కావాలో మనం పూజ గదిలో పెట్టుకోవడానికి అంత సైజులో కుబేర కుంచం అనమాట. దీని క్వాలిటీ అనేది చాలా బాగుందండి. సో మనకి ముందు 3 నామాలు శంకు చక్రాలతో అయితే నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చున్నారు, అండ్ లోపల కూడా మీరు చూసినట్లయితే దీని క్వాలిటీ అనేది చాలా బాగా ఇచ్చున్నారు. సో ఈ ప్రోడక్ట్ కూడా నా సైడ్ నుంచి 10/10. సో నెక్స్ట్ ఇంకొక క్యూట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు జనరల్గా మనం ఉర్లీ తీసుకుంటాం కదా, ఉర్లీ మామూలుగా పెద్దవి పెట్టుకుంటాము. సో అదే షేప్లో అయితే మనకి నీట్గా ఈ పర్టిక్యులర్ గిన్నెలు అయితే వచ్చేసాయన్నమాట. ఈ బౌల్స్ ఏంటంటే మీరు జనరల్గా ప్రసాదాలు అవి పెట్టుకునేటప్పుడు కొంచెం యూనిక్గా ఉండాలి అండ్ చూడ్డానికి బాగుండాలి అని అనుకున్నప్పుడు ఈ బౌల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి, అండ్ క్వాలిటీ కూడా దీనివి చాలా బాగున్నాయండి. సో ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక క్యూట్ ఐటెంతో అయితే వచ్చేసాను. చూడండి, మీకు బియ్యం ఏవైతే మనం పూజ గదిలో పెట్టుకుంటామో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. సో మనకి ధాన్యాగారం ఎలా అయితే ఇంట్లో పెట్టుకుంటామో అప్పటి రోజుల్లో, సో అలాంటిదే స్ట్రక్చర్ మీకు చిన్నది బ్రాస్ ఐటెంలో అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో చాలా గట్టిగా అనేది వచ్చింది, అండ్ దీని క్యూట్నెస్ కూడా అంటే కార్వింగ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో నా సైడ్ నుంచి ఇది కూడా 10/10 ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ఇంకొక క్యూట్ సెట్, ఇవి వచ్చేసి కుంకుమ బర్నీ అనమాట. సో మీరు కుంకుమ బర్నీకి యూజ్ చేసుకోవచ్చు, లేదా పసుపు కుంకుమ పెట్టుకోవడానికి సపరేట్గా ఇలా 2 బర్నీలో పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో బ్రాస్లో అయితే వచ్చేసాయి ఇవి కూడా. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది, అండ్ ఇది ఓపెనింగ్ వచ్చేసి మనకి ట్విస్ట్ ఓపెన్ అనమాట. సో ఇలాగ మీరు రొటేట్ చేస్తూ అయితే ట్విస్ట్ చేస్తూ తీయాలి. సో స్పేస్ అనేది కూడా మీకు చాలా బాగా ఇచ్చారు లోపల, అండ్ దీనిపైన ఏదైతే ఉందో క్యాప్, ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుందండి. సో ఇలాగ మీరు సింపుల్గా స్టోర్ చేసుకోవడానికి, అండ్ అలాగే ఎక్కడా కూడా మనకి లీక్ అవ్వకుండా ఉండడానికి అయితే ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఒకసారి దీన్ని కూడా ట్రై చేసేయండి. సో సెట్ ఆఫ్ 2 అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో క్యూట్గా అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక మాసం వచ్చేసింది, మరి అందరు దీపాలు పెడుతున్నారు కదా. సో ఇదేముంది, జనరల్గా మనం తులసికోట దగ్గర పెట్టుకునే దీపమే కదా అని అనుకోవద్దు. సో ఇందులో అయితే ఒక చిన్న స్టైల్ ఉందన్నమాట. ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఈ లిడ్ తీసేసి మనకి ఇందులో ఇంకేమేమి వస్తాయంటే, సో ఇలాగ మనకి దీపం పెట్టుకోవడానికి సపరేట్గా ఇలా దీపంది వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇది కావాలంటే పైన నుంచి అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా సైడ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు. సో సెట్ చేసుకొని తర్వాత మనం నూనె వేసుకోవాలన్నమాట. సో దాని మీద అయితే మీకు ఇలాగా ఒక చిన్నది బాక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. చిన్న బౌల్ వచ్చేస్తుంది, అండ్ దాని మీదకి మనం ఇందాక పెట్టుకున్న
లిడ్ అయితే ప్రాపర్గా ఉంటుంది. సో ఇలా అయితే దీపం వచ్చేస్తుంది. కింద మరి దీపం పెడతారు, మరి పైన ఏం చేస్తారు అని అనుకుంటున్నారా? సో పైన ఏదైతే ఈ బౌల్ ఉందో ఈ బౌల్లో మనం పచ్చకర్పూరం కానీ లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏవైనా వేసి పెట్టామంటే కింద దీపం వల్ల పైన అనేది హీట్ వచ్చి సో దీంట్లో మనకి ఏదైతే పెడతామో అది మంచిగా డిఫ్యూజ్ అయ్యి ఎయిర్లో మొత్తం మనకి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో దానికోసంగా అయితే దీపాన్ని యూజ్ చేస్తారండి. సో యూనిక్గా అనిపించింది. మీకు ఎవరికైనా ఈ కార్తీక మాసంలో స్పెషల్గా దీపం పెట్టుకుంటారు అని అనుకుంటే దీన్ని ట్రై చేస్తారని చెప్తున్నాను. సో ఒక్కసారి అయితే దీన్ని ట్రై చేసేయండి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఈ క్యూట్ వీణా అనమాట. నేను వీలైతే పక్కన అటాచ్ చేస్తాను ఇమేజ్. దేవుళ్ళకి ఇది మనం అలంకరణగా పెడితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సరస్వతికి కానీ గణపతికి కానీ పక్కన ఇది పెట్టామంటే ఆ డెకరేటివ్ ఐటమ్తో వాళ్ళకు వచ్చే ఆ ఆకర్షణే వేరనమాట. సో ఒక్కసారి అయితే దీన్ని ట్రై చేయండి. క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఇదైతే మనకి వుడ్లో వస్తుందండి. సో గమనించుకొని ఒకసారి తెప్పించుకోండి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనమాట. ఏంటి ప్రోడక్ట్ అని చెప్పేదో క్లాత్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో దీనికైతే ఒక చిన్న స్టోరీ ఉంది. మనం జనరల్గా తులసి కళ్యాణం చేసుకుంటాం కదా, అప్పుడు కానీ లేదా ఫ్రైడేస్ తులసమ్మ వారిని మనం నీట్గా పూజించుకుంటాము. సో అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం జనరల్గా అమ్మవారికి కొంతమంది మన సైడ్ తక్కువ బట్ నార్త్ సైడ్ అయితే చాలా ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు. అమ్మవారికి అలంకరణగా ఇదైతే యూజ్ చేస్తారనమాట. సో ఇదంతా కూడా మీకు చీరలాగా అంటే కింద స్కర్ట్ లాగా అయితే వస్తుంది. సో మీకు ఇలా చూసారంటే ఇక్కడ మీకు థ్రెడ్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ థ్రెడ్ని మొత్తంగా మనకి చుట్టూ తులసికోట చుట్టూ ఇలా పెట్టేసి ఇలా కట్టేస్తారనమాట. సో ఇలా ఇక్కడ కట్టేస్తారనమాట. సో ఇది వచ్చేసి కింద కోటకు చుడతారు అండ్ ఈ చిన్న క్లాత్ వచ్చేసి పైన చీరగా అయితే వేస్తారనమాట. సో ఇది మనకి చిన్న సైజు దుపట్టా లాగా వస్తుందండి. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అన్నది చాలా వరకు నార్త్ ఇండియన్స్ అందరూ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి తులసి కళ్యాణం అప్పుడు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ కూడా మీషోలో చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కే అవైలబుల్లో ఉంది. సో ఒక్కసారి దీన్ని కూడా ట్రై చేసేయండి. సో సేమ్ ఇదే మనకి ఎల్లోలో కూడా వస్తుందండి. కలర్స్ అనేవి చాలా ఉన్నాయి. నేను కింద కలర్ ఆప్షన్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. మీకు ఏది సెట్ అవుతుందో అది చూసి అయితే తెప్పించుకోండి. సో బ్రైట్ కలర్స్ అనేవి ఎల్లో అండ్ రెడ్ అండ్ గ్రీన్ బాగుంటాయి కాబట్టి నేను ఇవైతే తెప్పించాను. సో మీకు యూజ్ అయ్యే ఉంటాయో అదొక్కసారి చూసి తెప్పించుకోండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు అందరికీ యూజ్ అయ్యేది. సో ఇది వచ్చేసి గరిక మ్యాట్ అనమాట. సో జనరల్గా మనం పూజకి యూజ్ చేయాలి అంటే సాంప్రదాయంగా అయితే ఈ గరిక మ్యాటే యూజ్ చేయాలన్నమాట. అంటే గడ్డితో చేసిన మ్యాట్. సో ఇది మనకి మొత్తం కూడా టంగూస్ అంటాం కదా, దాంతో అయితే వీళ్ళు పర్ఫెక్ట్గా అల్లున్నారు. అండ్ మీకు 2 బార్డర్స్లో అంటే అటు ఇటు ఇలాగా రెడ్ కలర్తో వీళ్ళు క్లాత్ వేసి బయటికి రాకుండా అయితే కుట్టున్నారు. అండ్ మీకు ఏదైతే ఇక్కడ టంగూస్ యూజ్ అయిందో అది కూడా మీకు నీట్గా నాట్స్ అనేవి వేసేసి ఉన్నారు. సో ఎక్కడ కూడా ఏవి పీసులు వచ్చేయడం కానీ లేదా గరిక ఊడిపోవడం కానీ ఉండదు. చాలా బాగా చాలా టైట్గా అయితే అల్లున్నారనమాట. సో నా సైడ్ నుంచి ఇది కూడా 10 on 10 ప్రోడక్ట్. ఎందుకంటే ఇవి సెట్ ఆఫ్ 4 అనేవి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. సో ఖచ్చితంగా దీన్ని కూడా ట్రై చేయండి. సో అదనమాట మన వీడియో ఇవాల్టిది. అన్ని పూజా ఐటమ్స్ కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.